హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. మీకోసం సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ 1 ఇయర్ లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఓకేనా. లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు యూపీఎస్సీ 2023 ప్రిలిమ్స్కి యూస్ అయ్యే విధంగా క్వాలిటేటివ్గా, కాంప్రహెన్సివ్గా, డీటెయిల్గా అనేది నేను అనలైజ్ చేయడానికి వచ్చేసానండి. సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్. అలాగే వీడియో నచ్చిందంటే మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో మీకు వాల్యుబుల్ కమెంట్స్ అనేది కమెంట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఏంటంటే మీ ప్రిలిమ్స్కి యూస్ అయ్యే విధంగా క్వాలిటేటివ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అనాలిసిస్ చేయబోతున్నాము. సో అలాగే ఇది మాత్రమే కాకుండా మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ అలాగే యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఉపయోగపడే విధంగా ఈ ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకోసం అద్భుతమైన కోర్సెస్ అనేది మనం అందిస్తున్నాం అన్న. సో ఎవరైతే తెలుగు స్టూడెంట్స్ అయి ఉంటారో ఏపీ తెలంగాణ నుండి తెలుగులోనే అర్థమవుతూ నేర్చుకుంటూ ఒక సబ్జెక్ట్ని అద్భుతంగా యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి, ఎలాగైనా టార్గెట్ చేసి గెలవాలి అనే ఒక దృక్పథంతో ఉన్నారా, మీకైనా రైట్ ఆపర్చునిటీ మీ ముందే ఉందండి. సో 5,000 రూపాయలతో మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది మీ ఇంటి వద్ద నుంచే ప్రారంభం చేసే ఒక అద్భుతమైన అవకాశం మనం కలిగిస్తూ ఉన్నాం. సో అదే మన యొక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ న్యూ బ్యాచెస్ అనేది లాంచ్ చేస్తున్నాం. ఈఎంఐ పద్ధతిలో నెలసరి 5,000 కట్టుకుంటూ కూడా మీ ఫీజ్ పే చేసుకుంటూ కూడా మీరు మీ కోర్స్ అనేది తీసుకోవచ్చు. మన కోర్సెస్ అంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది నాన్న. సో ఆన్లైన్ మీడియంలో మన కోర్స్ కావాలి అనుకుంటున్నారు అంటే 60,000 రూపాయలకే మీకు అందుబాటులో ఉంటుంది ఆన్లైన్లో. సో అలాగే చూడండి, ఆఫ్లైన్ మీడియంలో ప్రిపేర్ అవ్వాలి, క్లాస్ ఎన్విరాన్మెంట్లో ప్రిపేర్ అవ్వాలి, అద్భుతమైన సబ్జెక్ట్స్ అర్థం చేసుకుంటూ బెస్ట్ ఎవర్ క్వాలిటేటివ్ ఫ్యాకల్టీ ఇన్ ఏపీ తెలంగాణతో సబ్జెక్ట్ అనేది అద్భుతంగా నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే హైదరాబాద్ మరియు వైజాగ్లో మన ఇన్స్టిట్యూషన్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయన్న. అలాగే వైజాగ్లో జియోగ్రఫీ అనేది ప్రస్తుతానికి ఇయర్ నేనే కవర్ చేస్తూ ఉన్నాను. సో మీరు రావాలనుకున్నా కానీ 3 days మన వద్దన ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయినన్నా. యూ కెన్ డైరెక్ట్లీ కమ్ అండ్ అటెండ్. సో అలాగే అందరికీ కూడా ఇంకో అద్భుతమైన అవకాశం ఏంటంటే రాబోయే అంటే కమింగ్ సండేనన్న. సో కమింగ్ సండే ఏదైతే ఉందో మీకు 10 AM ఏంటంటే మనము ఫ్రీ డెమో అనేది వైజాగ్లో కండక్ట్ చేస్తున్నాం. ఎవరంతా ఇంట్రెస్ట్ అయ్యి ఉన్నారో యూ కైండ్లీ కమ్ అండ్ విజిట్ అవర్ ఇన్స్టిట్యూట్ నాన్న. సో మీకు నచ్చి 3 రోజులు ఫ్రీ డెమో విని క్లాస్ అర్థమయ్యి అన్నీ నచ్చి తర్వాత మీకు జాయిన్ అవ్వాలనిపిస్తేనే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి ఒక అద్భుతమైన ఫీజిబిలిటీ ఫెసిలిటీ ఎవరు అందించరు. అలాగే చూడండి, మనము 10 AM మార్నింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా క్లాసెస్ రన్ అవుతూ ఉన్నాయి. తర్వాత ఏంటంటే కొందరు డిగ్రీ చదువుతూ ఇంజనీరింగ్ వెళ్తూ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఒక 2 hours పరిధిలో క్లాస్ అర్థం చేసుకుంటూ డీటెయిల్గా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలి అనుకుంటున్న వారికి కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే మనం ఈవినింగ్ బ్యాచెస్ కూడా రన్ చేస్తున్నాం నాన్న. ఈ ఈవినింగ్ బ్యాచెస్లో కాలేజీకి వెళ్తున్న స్టూడెంట్స్ వారు కూడా చదివేదానికి అలాగే వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి అనే ఒక అద్భుతమైన అవకాశం అనేది మనం కల్పిస్తూ ఉన్నాం. సో 15th April వరకు ఈ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ అనేది అవైలబుల్లో ఉంటుంది. మీకు ఇతర కోర్సెస్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే స్టూడెంట్స్, ఆప్షనల్స్ ఆర్ ద లైఫ్ లైన్ ఆఫ్ యూపీఎస్సీ. ఎందుకంటే యూపీఎస్సీలో స్కోరింగ్ కావాలంటే ఆప్షనల్స్ చాలా ముఖ్యం. అలాంటి మీకోసం అద్భుతమైన పిఎస్ఐఆర్, పబ్యాట్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అన్నది 30,000 రూపాయలకి అందుబాటులో ఉన్నాయి. అలా కాదు, మీరు 5,000 రూపాయలు నెలసరి కట్టుకుంటూ కూడా పొందాలనుకుంటున్నారు అంటే అది కూడా మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మీకోసం మేము అందిస్తూ ఉన్నాం నాన్న. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు కల్పిస్తారు. సో ఈ రోజు యొక్క టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం. సో ఇక నుంచి రెగ్యులర్గా ఏంటంటే నాన్న, సో ఈ టాపిక్స్ అనేది మనము చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో ఓకేనా. సో T1 అంటే ఏంటంటే ఇక నుంచి టాపిక్ 1 అన్నమాట. సో ఇలా మనము T1, T2, T3 అలా ఒక్కొక్క టాపిక్ అనేది మనము చూసుకుంటూ వెళ్తూ ఉందాము. ఓకేనా. సో దట్ ఈస్ వాట్ నాన్న. సో అంటే కరెంట్ అఫైర్స్లో వచ్చింది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినది, వాటికి సంబంధితమైనది డీటెయిల్డ్గా ప్రతి ఒక్క పాయింట్ క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కీప్ ఫాలోయింగ్. ఓకేనా. సో ఇక్కడ ఇది దేనికి రిలేటెడ్ టాపిక్ అంటే నాన్న, సో లెట్ us స్టార్ట్ విత్ డిఫెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ టాపిక్తో నేను మీకు స్టార్ట్ చేస్తాను అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్. ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు డిఫెన్స్ టాపిక్తో మనం స్టార్ట్ చేద్దాం. సో ఏ టాపిక్తో స్టార్ట్ చేస్తున్నాం? డిఫెన్స్ టాపిక్. అది అయిపోయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ టాపిక్లోకి మనం వెళ్దాం. సో డిఫెన్స్ రిలేటెడ్ టాపిక్స్లో మనము ఫస్ట్ టాపిక్లో ఉన్నాము. సో లెట్ us అండర్స్టాండ్. సో ఇక్కడ చూడండి, సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ. సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ ఇది న్యూస్లో ఉంది. ఓకేనా. సో టెక్నాలజీ, ఈ టెక్నాలజీని ఏమంటారంటేనన్నా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది SFDR టెక్నాలజీ. ఏమంటాం మనం? SFDR అంటాం, సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ. సో ఇది తెలియాలంటే మీకు అసలు రామ్జెట్ అంటే ఏంటి, సో ఇలాంటివన్నీ కూడా మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్జెట్ అంటే ఏంటి,
తర్వాత స్క్రామ్ జెట్ అంటే ఏంటి, డ్యువల్ మోడ్ ర్యామ్ జెట్ అంటే ఏంటి, ఇప్పుడు డెవలప్ చేసింది ఏంటి, ఇన్ని విషయాలు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్లో మీకు తెలిసి ఉండాలి. వరి కావద్దు, ప్రతి ఒక్కటి మనము డీటెయిల్గా అనేది అనలైజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటేనన్నా న్యూస్లో ఏముందంటే చూడండి, ఇక్కడ డిఆర్డిఓ, ఓకేనా, డిఆర్డిఓ వచ్చేసి ఈ యొక్క ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీస్ని, ఓకేనా, ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీ అనేది సక్సెస్ఫుల్గా అనేది టెస్ట్ చేశారు. ఓకేనా, ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీ అనేది సక్సెస్ఫుల్గా అనేది టెస్ట్ చేశారు. సో అంత ఏంటి, ఓకే, సక్సెస్ఫుల్ అయితే అయ్యింది. ఇప్పుడు మనందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఆర్డిఓ ఏంటి, ఎస్ఎఫ్డిఆర్ ఏంటి, అసలు వాటి పనులు ఏంటి అనేది మనకి మళ్ళీ డౌట్ వస్తుంది. సో అందుకనే ఫస్ట్ మీకు డిఆర్డిఓ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ప్రిపేర్ అవుతున్నానంటే ప్రతి చిన్న విషయం కూడా మీకు తెలియాలి నాన్న. డిఆర్డిఓ ఎప్పుడు ఫామ్ అయింది, ఏంటి, ఎందుకు ఫామ్ అయింది అనే విషయాలు మనము ఫస్ట్ తెలుసుకొని తర్వాత వెళ్దాం. సో డిఆర్డిఓ మొట్టమొదటిసారి ఇప్పుడు అంటే నాన్న 1958లో ఎప్పుడు ఫామ్ అయింది, 1958లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా, డిఆర్డిఓ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 1958లో. సరే, 1958లో ఫామ్ చేశారంటే ఎలా ఫామ్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే అండర్ విచ్ మినిస్ట్రీ. సో డిఆర్డిఓ అనేది మినిస్ట్రీ ఆఫ్, సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేస్తుంది కదా సార్, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే కాదు. సో ఇది ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఈ మధ్య కాలంలో అన్నిటికీ కూడా హిందీ నేమ్స్ చెప్తున్నారు కాబట్టి దీన్ని కూడా మీకు తెలియాలి. రక్షా మంత్రాలయ్, సో గుర్తుపెట్టుకోండి, రక్షా మంత్రాలయ్. సో చాలా పదాలు మనకి తెలుస్తూ ఉంటాయి నాన్న, కొత్త విషయాలు. రక్షా మంత్రాలయ అంటే ఏంటి, రక్షా మంత్రాలయ్ అంటే ఏంటంటే అది మన డిఫెన్స్ మినిస్ట్రీని, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ని రక్షా మంత్రాలయ అనేది అంటారనేది మనకి వాస్తవం అనేది తెలియాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అంటే ఈ చాప్టర్ మొత్తం కూడా డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా డిఆర్డిఓతోనే ముడిపడి ఉంటుంది. అందుకనే ఫస్ట్ డిఆర్డిఓ తెలుసుకున్నామంటే తర్వాత సబ్జెక్ట్ మీకు సులువైపోతుంది అనేది వాస్తవం. సో అందుకనే నేను స్టార్టింగ్ నుంచే ఈ డిఆర్డిఓ పరిచయం చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఆర్డిఓ ఎలా ఫామ్ అయిందంటే నన్న, యాక్చువల్గా అప్పుడు అంటే 1958 ముందు డిఫెన్స్ ఆర్గనైజేషన్ ఉండేది. ఓకేనా, డిఫెన్స్ ఆర్గనైజేషన్స్, ఆ డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ ఒక 3 ఉండేవి. ఏంటంటేనన్నా డిఫెన్స్ సైన్స్, ఓకేనా, డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్, ఏంటిది డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్ ఒకటి ఉండేది. ఓకేనా, తర్వాత ఏంటంటేనన్నా డిఫెన్స్ టెక్నాలజీ, సో ఏంటది డిఫెన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్, ఓకేనా, టెక్నాలజీ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఓకేనా, ఎస్టాబ్లిష్మెంట్ అని ఒకటి ఉండేది. ఓకేనా, ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఒకటి ఉండేది. సో ఇది ఏంటంటే నాన్న ఫస్ట్ది ఏంటి డిఎస్ఓ అంటారు, సెకండ్ దాన్ని ఏమంటారంటే మనం డిటిడిఈ, ఏమంటాము డిటిడిఈ అని అంటాం అన్నమాట. తర్వాత ఏంటంటే డైరెక్టరేట్ ఆఫ్, ఓకేనా, డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్, సో డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ ప్రొడక్షన్. సో ఇదేంటంటే టెక్నికల్ రిలేటెడ్ ప్రొడక్షన్, డిఫెన్స్కి వాటికి సంబంధించిన ఆర్గనైజేషన్ అనమాట. సో దీన్ని ఏమంటారంటే డిపి, ఓకేనా, ఇలా 3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైందంటే ఆల్ 3 కంబైన్డ్, సో ఆల్ 3 కంబైన్ అంటే మూడింటిని మెర్జ్ చేసి, ఓకేనా, కంబైన్ చేసి ఫామ్ అయిందే మన డిఆర్డిఓ. సో ఈ టర్మ్స్ స్టార్టింగ్ స్టోరీ అనమాట. ఇది ఖచ్చితంగా మనకేంటంటే అవగాహన అనేది ఉండాలి. సో తర్వాత ఇప్పుడు డిఫెన్స్ రిలేటెడ్ అందరూ కూడా ఒకటి స్టార్ట్ అయిపోయారు. సో ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే అందరూ కలిసి ఫస్ట్ ప్రాజెక్ట్ ముందు ప్రాజెక్ట్ తీసుకున్నారు. సో అందులో ఏంటంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి, డిఆర్డిఓ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే నన్న సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఏంటది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అనేది తయారీ కోసం వారు ఒకటయ్యారు. అది కూడా ఏంటంటే 1960లో దాన్నే ఏమంటారంటే శామ్ ప్రాజెక్ట్ అంటారు. ఏమంటారు, శామ్ ప్రాజెక్ట్. సో అంటే ఫస్ట్ డిఫెన్స్ మేజర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది. సో అలాగే ఏంటంటే మన డిఆర్డిఓ ప్రారంభ దశలో డిఆర్డిఓ ఒక 10 ల్యాబొరేటరీస్తో 10 ల్యాబ్స్తో స్టార్ట్ అయింది. కానీ ఈరోజు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనేది ఎంత అద్భుతంగా పెరిగిందంటే 50 ల్యాబ్స్కి పైగా లొకేట్ అయింది. అన్ని ల్యాబ్స్ గుర్తుపెట్టుకోవడం అనేది అసాధ్యమైన పని, అలాంటి ప్రయత్నాలు చేసేయకండి, ఓకేనా. సో అందువల్ల అవన్నీ మనం గుర్తుపెట్టుకోలేం. సో అందులో కొన్ని అద్భుతమైన ప్రాజెక్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అబ్దుల్ కలాం గారు, ఓకేనా, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు వారి సమక్షాన ఒక ప్రాజెక్ట్ జరిగింది, ఐజీఎండిపి అంటారు, అంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇది మన ఇండియాలో చాలా వరకు ఇంతవరకు కూడా ఏంటంటే సక్సెస్ఫుల్గా ఎన్నో మిసైల్ డెవలప్మెంట్స్లో అనేది ఉపయోగపడింది, ఓకేనా. సో ఇది వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ మన అబ్దుల్ కలాం గారు కన్నా కల. సో ఇప్పుడు ఇది అర్థమైందంటే మీకు డిఆర్డిఓ అంటే ఏంటో ఒక బేసిక్ అవగాహన అనేది వచ్చేస్తుంది. సో అసలు
డిఆర్డిఓ ఎందుకు ఉంది, డిఆర్డిఓ ఎందుకు పనిచేస్తుంది, డిఆర్డిఓలో ఏం చేయాలనుకున్నారు. సో నాన్న డిఆర్డిఓ అనేది ఆర్ఎండి అనమాట, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఆర్ఎండి వింగ్. సో మన డిఫెన్స్ అండర్లో ఉన్నా కానీ ఆ డిఫెన్స్ అండర్లో చూడండి ఆ డిఆర్డిఓ అనేది ఒక రకంగా ఏంటంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్. సో అంటే ఏంటి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. కొత్త తరహా వెపనరీని తయారీ చేయడానికి, కొత్త టెక్నాలజీని డెవలప్ చేయడానికి, వాటి కోసం మనము ఇక్కడ ఆర్గనైజ్ అనేది చేస్తున్నాం. సో అలాగే ఎందుకో అర్థమైంది కదా. ఇంకొకటి ఏంటంటే నాన్న ఆర్ఎండి, అసలు ఈ ఆర్ఎండి ఎందుకు చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాన్న టు బిల్డ్, ఓకేనా, టు బిల్డ్ ముఖ్యంగా ఏంటంటే ఇండిజినస్. అంటే మనము డిఫెన్స్ కోసం ఎక్కడ ఆధారపడుతున్నాము, ఏ యూఎస్ నుంచో ఏ రష్యా నుంచో అక్కడెక్కడి నుంచి మనం ఆయుధాలు తెప్పించుకున్నాం. అలా కాకుండా ఇండిజినస్గా మన ఇండియాలోనే మనం డిఫెన్స్ టెక్నాలజీస్ తయారు చేయగలిగితే, డిఫెన్స్ టెక్నాలజీస్ మనం ఉత్పత్తి చేయగలిగితే దట్ ఈస్ వన్ బెస్ట్ థింగ్. సో అలాగా ఇండిజినస్ డిఫెన్స్ టెక్నాలజీస్ని డెవలప్ చేయడం కోసమే వీరు వర్క్ అనేది చేస్తూ ఉన్నారు. ఓకేనా. వీరి యొక్క మెయిన్ మిషన్స్ ఏంటంటే, సో ఈ యొక్క వెపన్ సిస్టాన్ని, ఓకేనా, మెయిన్ మిషన్. సో మెయిన్ మిషన్ ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ అంటే టెక్నాలజీ, ఓకేనా, టెక్నాలజికల్ సొల్యూషన్స్. సో టెక్నాలజికల్ సొల్యూషన్స్ ఇవ్వడం, ఓకేనా, టెక్నాలజికల్ సొల్యూషన్స్ ఇవ్వడం అంటే ఏంటి, ఆయుధాలు తయారీ చేయడం. తర్వాత ఏంటంటేనన్నా వెపన్ సిస్టమ్, మన ఇండియాకి, ఓకేనా, వెపన్ సిస్టమ్ అనేది అందించడం. ఈ టెక్నాలజికల్ సొల్యూషన్స్ అయినా వెపన్ సిస్టమ్స్ అయినా ఎవరి కోసము, మన ఇండియా యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్కి బయట దేశాల మీద ఆధారపడకుండా మనం ఎలాగైనా కానీ మన సొంత చేతితో మనము మ్యానుఫ్యాక్చర్ చేయగలిగిన ప్రాజెక్ట్స్ అనమాట. ఇలాంటి ప్రాజెక్ట్స్ పూనుకున్న తర్వాత డిఆర్డిఓ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అది చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. అగ్ని, పృథ్వీ, బ్రహ్మోస్, ఎన్నో ఒకటి. అంటే బయట దేశాలతో కొలాబరేట్ అవ్వడం అన్నా కానీ, తర్వాత మనమే తయారీ చేయడం అన్నా కానీ, వాటిట్లో మనం ఏంటంటేనన్నా సో దీంట్లో అద్భుతంగా అనేది మనము ఫార్వర్డ్లో అనేది ఉన్నాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇది డిఆర్డిఓ యొక్క బ్రీఫ్ వ్యూ. సరే, ఇప్పుడు ఏంటంటే ఎస్ఎఫ్డిఆర్లోకి వద్దాం. మన అసలైన టాపిక్ ఎస్ఎఫ్డిఆర్. సో ఎస్ఎఫ్డిఆర్ విషయాన్ని మనం తెలుసుకోవాలి క్లియర్గా. సో నాన్న ఎస్ఎఫ్డిఆర్ అనేది అంటే ఇది ఒక మిస్సైల్ ప్రొపల్షన్ సిస్టమ్. ఏంటది, మిస్సైల్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటే ఏంటి, ఆయుధాలు మనకేంటి మిసైల్ ఉంటుంది చూసారా, అది లాంచ్ అవుతుందో ప్రొపల్ అవుతుంది చూసారా, అలాంటి ఒక సిస్టమే, అంటే ఒక టెక్నాలజీ అనమాట. సో ఇది ఒక టెక్నాలజీ, ఇది మిసైల్ కాదు, మిసైల్లో ఉంటున్న ఒక టెక్నాలజీ. సో అలాగే ఏంటంటేనన్నా ఇది చూడండి, సో రిడ్యూస్డ్ స్మోక్ నాజిల్స్ అంటే ఏంటంటే స్మోక్ అనేది తక్కువ వచ్చి వేగం అనేది అత్యంత వేగంగా వెళ్ళగలిగిన ఒక ప్రాజెక్ట్ అనమాట. సో ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది మనం ఎవరితో కొలాబరేట్ అయ్యామంటేనన్నా రష్యా. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఇండియా మరియు రష్యా ఇండియా మరియు రష్యా ఇద్దరు కలిసి ఆర్ఎండి అనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చేసిన ఒక ప్రాజెక్టే ఇది. సో అలాగే ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది అంటే ఫస్ట్ ఫ్లైట్ ఏదైతే ఉంటుందో అది సక్సెస్ఫుల్ అయింది. సో ఫస్ట్ టెస్ట్లో చేసేటప్పుడు ఏంటంటే ఇది అచీవ్డ్ మ్యాక్ 3. సో చూడండి, అచీవ్డ్ మ్యాక్ 3 వేగాన్ని అనేది ఇది సాధించగలిగింది. ఓకేనా, మ్యాక్ 3 స్పీడ్ అనమాట. అంత వేగంగా వెళ్ళగలిగిన ఆ ప్రొపల్షన్ అనేది దీంట్లో మనము చూడగలుగుతున్నాం. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఒక డౌట్, అసలు ఈ మ్యాక్ అంటే ఏంటి సార్, మ్యాక్ అంటున్నారే, ఈ మ్యాక్ అంటే ఏంటి అనేది మనందరికీ కూడా డౌట్ వస్తుంది. ఓకేనా, సో దీన్ని మీకు క్లియర్గా చెప్తాను. సో ఇది మనం సపరేట్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్ అనేది ఒక నెంబర్ మ్యాక్ నెంబర్ అంటారు. దాన్ని ఎలా మెషర్ చేస్తారంటే ఎంతో. ఎలా అంటే ఏంటన్నా ఇట్స్ ఏ రేషియో. అంటే ఏంటి, ఇది ఒక రేషియో అనమాట. దేనికి రేషియో అంటేనన్నా, సో ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ వెలాసిటీ, ఒక వస్తువు ఏదైతే వెళ్తుందో, ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి వస్తువుకి వచ్చేసి మ్యాక్లో స్పీడ్ చెప్పచ్చు. అది ఎలాగంటే ఆ ఆబ్జెక్ట్ మూవ్ అయ్యే వెలాసిటీని క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్. ఓకేనా, సో ఆబ్జెక్ట్ మూవ్ అయ్యే వెలాసిటీ డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ సౌండ్. సో ఎంత, స్పీడ్ ఆఫ్ సౌండ్ అనమాట. సో సౌండ్ ఎంత వేగంగా వెళ్తుందో దాంతో మనం కంపేర్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటేనన్నా, ఒకవేళ ఆబ్జెక్ట్ యొక్క వేగం, సో చూడండి m=1 ఎప్పుడు వస్తుంది, మ్యాక్ నెంబర్ 1 ఎప్పుడు వస్తుంది, ఖచ్చితంగా ఆ ఆబ్జెక్ట్ యొక్క వేగం అనేది స్పీడ్ ఆఫ్ సౌండ్కి ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ యొక్క వేగం x అనుకున్నాం అనుకోండి, స్పీడ్ ఆఫ్ సౌండ్ కూడా x అనుకున్నాం అనుకోండి. సో అప్పుడు రెండు క్యాన్సిల్ అయితే =1 కదా. సో అంటే మ్యాక్ స్పీడ్ 1 ఉందనుకోండి. సో అందుకే ఇప్పుడు మ్యాక్ 1 అంటే ఏంటంటే మ్యాక్ 1 అంటే మనం డైరెక్ట్గా ఒకటి చెప్పచ్చు, ఏంటంటే దిస్ ఇస్ స్పీడ్ ఆఫ్ సౌండ్. ఏమది, స్పీడ్ ఆఫ్ సౌండ్ అనమాట. క్లియర్గా తెలుసుకోండి, ప్రతి ఒక్క టాపిక్ని మనము క్షుణ్ణంగా తెలుసుకున్నాం, టు ద కోర్, అలా హిట్ చేయాలి సబ్జెక్ట్ని అంతే. సో ఇక్కడ మ్యాక్ 1 అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ సౌండ్, దట్స్ ఇట్.
సో అలాగే ఇప్పుడు మీకు ఇలా ఈ విషయం చెప్పా కాబట్టి మీకు ఇంకా అద్భుతమైన విషయం ఇంకోటి చెప్పేస్తాను. మ్యాక్ స్పీడ్ని బట్టి మనం ఏం కనుక్కుంటామంటే సోనిక్ స్పీడ్స్ అని కనుక్కుంటాం. సో సోనిక్ స్పీడ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్ క్యాలిక్యులేషన్స్లో స్పీడ్ని మ్యాక్ నెంబర్ని యూస్ చేసుకొని మనం ఏంటంటేనన్నా పలు రకాల సోనిక్ స్పీడ్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అందులో ఏంటంటేనన్నా సబ్సోనిక్. సో ఏంటది సబ్సోనిక్ అనేది దేని అంటాము. తర్వాత ఏంటంటేనన్నా ట్రాన్సోనిక్. సో ట్రాన్సోనిక్ అనేది దేని అంటాము. తర్వాత ఏంటంటే సోనిక్ స్పీడ్ అనేది దేని అంటాము. ఇవన్నీ మనం ఏంటంటే సోనిక్ క్లాసిఫికేషన్స్ అంటాము. అందులో సూపర్ సోనిక్ స్పీడ్ ఇవన్నీ పేర్లు వింటూ ఉంటారు మీరు సాధారణంగా. సో దాన్ని ఎలా క్లాసిఫై చేస్తారనేది ఇప్పుడు మీకు అద్భుతంగా అనేది క్లియర్గా చేస్తాను. ఓకేనా. హైపర్ సోనిక్ స్పీడ్. సో తర్వాత ఏంటంటే నెక్స్ట్ వచ్చేది హైపర్ వెలాసిటీ. హైపర్ సోనిక్ తర్వాత వచ్చేదంటే హైపర్ వెలాసిటీ. అందరికి హైపర్ అది గుర్తొస్తుంటాడు, బట్ మర్చిపోయినాయండి పాపం. ఓకేనా. దిస్ ఇస్ హైపర్ వెలాసిటీ. సో హైపర్ వెలాసిటీ. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క స్పీడ్ని మనం మ్యాక్ నెంబర్తోనే ఇదంతా కూడా చెప్పేది. ఇదంతా కూడా వేగాలని సూచించేది. సూపర్ సోనిక్ స్పీడ్ అంటే ఏంటంటే లెస్ దెన్ 0.8 మ్యాక్ నెంబర్. చూడండి, లెస్ దెన్ 0.8 మ్యాక్ నెంబర్ ఉందంటే దాన్ని ఏమంటాము, సబ్సోనిక్ స్పీడ్ అంటాం. ఓకేనా. అంటే సౌండ్ కంటే తక్కువ స్పీడ్ వెళ్తే అది కాదు మనకి సబ్సోనిక్ అనేది. కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. 0.8 మ్యాక్ నెంబర్ కంటే కూడా తక్కువ వెళ్ళినప్పుడు సబ్సోనిక్ అన్నమాట. ట్రాన్సోనిక్ అంటే ఏంటి, 0.8 నుంచి కూడా టు 1.3, 0.8 నుంచి 1.3 మ్యాక్ నెంబర్ వచ్చిందంటే దాన్నే మనం ఏమంటాము, ట్రాన్సోనిక్ స్పీడ్ అంటాం. మరి సోనిక్ స్పీడ్ అంటే ఏంటి? సోనిక్ స్పీడ్ అంటే పర్ఫెక్ట్గా మ్యాక్ 1. సో ఇప్పుడు మీకు ఇంకొక విషయం క్లియర్ చేస్తున్నాను. సోనిక్ స్పీడ్ అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ సౌండే కదా. ప్రిలిమ్స్లో చాలామంది స్టూడెంట్స్ తప్పులు రాసేది ఇలాంటి టెక్నికాలిటీ తెలియదు. అందుకే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక అద్భుతం నాన్న. ఆ ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాన్ని క్షుణ్ణంగా డీటెయిల్గా అద్భుతంగా నేర్చుకుంటున్నామంటే మనకి భలే అర్థమవుతుంది. సో చూడండి మ్యాక్ 1. సో మ్యాక్ 1 అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ సౌండ్. అంటే ఈ యొక్క సౌండ్ యొక్క వేగంతో వెళుతుందంటే దాన్నే మనం సోనిక్ స్పీడ్ అంటాము. సో క్లియర్. తర్వాత ఇప్పుడు నుంచి సూపర్ సోనిక్ స్పీడ్ అంటే ఏంటంటే 1.3 నుంచి 5 మ్యాక్ వరకు, 1.3 నుంచి 5 మ్యాక్ స్పీడ్ అయితే సూపర్ సోనిక్. అంటే ఇప్పుడు మన SFDR టెస్టింగ్లో సూపర్ సోనిక్ స్పీడ్లో వెళ్ళినట్టే కదా. మ్యాక్ 3లో వెళ్తుందంటే సూపర్ సోనిక్ స్పీడ్. సో ఇప్పుడు అది కూడా మీకు గుర్తొచ్చింది చూడండి. తర్వాత ఏంటంటే హైపర్ సోనిక్. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి 5 నుంచి 10 మ్యాక్. సో స్టూడెంట్స్ 5 నుంచి 10 మ్యాక్ స్పీడ్ లేదు, దాని హైపర్ సోనిక్. హైపర్ వెలాసిటీ అంటే ఏంటంటే గ్రేటర్ దెన్ 10 మ్యాక్. ఓకేనా. గ్రేటర్ దెన్ 10 మ్యాక్ నెంబర్ వచ్చిందంటే దాన్నే మనం హైపర్ వెలాసిటీ అంటాం. సో స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే విషయము. సో యూ నీడ్ టు బీ క్లియర్లీ అవేర్ ఆఫ్ వాట్ వీఆర్ రీడింగ్, క్లియర్లీ అవేర్ ఆఫ్ వాట్ వీఆర్ డీలింగ్ విత్. సో అప్పుడే మనకి సబ్జెక్ట్ అనేది అద్భుతంగా అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు మీకు ఆ మ్యాక్ నెంబర్తో ఈ కంటెంట్ అనేది మీకు అద్భుతంగా అనేది అర్థమైంది. సో ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకుంటూ పోతుంటేనే సబ్జెక్టే అర్థమవుతుంది. సరే, ఇక్కడ సో ఇప్పుడు SFDR గురించి చూస్తున్నాం కదా. ఈ SFDRలో మ్యాక్ 3 వచ్చింది కాబట్టి ఇవన్నీ నేను మీకు పక్కన వివరించేశాను. సో ఇప్పుడు ఏంటంటే SFDR టెక్నాలజీలో ఏంటంటే ఇది ఒక సిస్టమ్. అంటే ఏంటి, ఇది ఒక టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో ఏం చేస్తుంది, అది సాలిడ్ ఫ్యూయల్ని ఉపయోగించుకుంటుంది. దేనినన్నా సాలిడ్ ఫ్యూయల్ని ఉపయోగించుకుని, అలాగే ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీ. ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీ అంటే చూడండి, మనము అంతరిక్షంలో రాకెట్స్ ఇవన్నీ లాంచ్ చేసేటప్పుడు ఏంటంటే వాటిలో ఫ్యూయల్ దాంతోపాటు ఆక్సిడైజర్ ఉపయోగించేవాళ్ళం. ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీని ఏమంటామంటే మనం రామ్జెట్ ఇంజిన్ అంటారు. ఓకేనా. రామ్జెట్ ఇంజిన్. రామ్జెట్ ఇంజిన్లో ఏంటంటే సో మన అట్మాస్ఫియర్లో ఉండే గాలిలో ఉండే ఆక్సిజన్ ఉపయోగించుకొని అది బర్న్ అవుతుంది అన్నమాట. అంటే రామ్జెట్ ఇంజిన్ దేన్ని సూచిస్తుందన్న, సో ఈ సాలిడ్ ప్రొపలర్ అంటే సాలిడ్ ఫ్యూయల్ ఉపయోగించుకున్నప్పుడు అందులో ఏంటంటే సో అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ ఏమవుతుంది, అట్మాస్ఫిరిక్ అంటే మన అట్మాస్ఫియర్లో ఉంది చూసారా, ఆ అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజన్ని ఉపయోగించుకొని ఏంటంటే అది బర్న్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు సార్ బెనిఫిట్ ఏంటి సార్, అట్మాస్ఫియర్ ఉండే ఆక్సిజన్ తీసుకుంటే ఏం సార్ మేల్ అంటే సింపుల్ చూడండి. ఇప్పుడు నేను ఆక్సిడైజర్ ఉపయోగించాల్సిన అవసరం లేదంటే మనం ఏంటి వెయిట్ తగ్గించవచ్చా. సో అప్పుడేంటి లైట్ వెయిట్ టెక్నాలజీని మనము ఈజీగా డెవలప్ చేయొచ్చు. సార్ లైట్ వెయిట్ చేస్తే ఏం సార్ అంటే మనము ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఈజీగా మూవ్ ఆన్ చేయొచ్చు. తర్వాత ఏంటంటే సో మోర్ ఫ్యూయల్, ఎక్కువగా ఫ్యూయల్ కూడా మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా నాన్న. సో ఇప్పుడు ఆయుధాలు కానీ ఇవన్నీ కూడా మనం ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు, రేంజ్ పెంచవచ్చు, డిస్టెన్స్ ఎక్కువ టార్గెట్ చేయొచ్చు. అందుకే ఈ టెక్నాలజీ అనేది అద్భుతమైన టెక్నాలజీ అన్నమాట. సో అలాగే ఈ టెక్నాలజీ ఉపయోగించామంటే రేంజ్ ఎంత, సో ఎంత దూరం వరకు మనం టార్గెట్ చేసి దీన్ని అటాక్ చేయొచ్చు,
సుమారుగా 70 నుంచి 340 కిలోమీటర్ల దూరం వరకు ఏంటంటే ఈజీగా మిసైల్స్ను ఉపయోగించుకొని మనము దీన్ని అటాక్ చేయొచ్చు. సో ఇది ఈ యొక్క టెక్నాలజీ యొక్క అద్భుతాలు అన్నమాట. సరే సార్, ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీ అనేది రీసెంట్గా డిఆర్డిఓ ఉపయోగిస్తున్నారు, సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు కదా. సో దీనివల్ల ఉపయోగం ఏంటి? ముఖ్యంగా ఏంటంటే నాన్న, ఇది ఏ స్పీడ్లో వెళ్తుంది? సూపర్ సోనిక్ స్పీడ్లో. ఎందుకంటే మ్యాక్ ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు చెప్తే అర్థమవుతుంది. ఈ కంటెంట్ చెప్పాను కాబట్టి సూపర్ సోనిక్ అంటే మీకు అర్థమవుతుంది. అంటే మ్యాక్ 1.3 కంటే కూడా ఎక్కువ. సో ఇది సూపర్ సోనిక్ స్పీడ్లో వెళ్ళగలదు. లైట్ వెయిట్, ఎగ్జాక్ట్ టార్గెట్ కాబట్టి హై అక్యురసీ. మనం కరెక్ట్గా ఓకేనా, మనం ఏ ప్రాంతాన్ని ఏ టార్గెట్ని మనము టార్గెట్ చేయాలనుకున్నామో కరెక్ట్గా టార్గెట్ చేస్తున్నాం అంటే అక్యురసీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏంటంటే సో ఏరియల్ థ్రెట్స్ని అంటే అంతరిక్షంలో ఓకేనా, సో అంతరిక్షం కాదు, మన ఆకాశంలో నుంచి ఏదైనా కానీ రాకెట్స్, డ్రోన్స్ ఏవైనా కానీ మనకి ఏరియల్ థ్రెట్స్ అంటారు. అంటే ఆకాశం నుంచి మన ఇండియా మీదకి అటాకింగ్ ఏదైనా వచ్చిందంటే ఆ ఏరియల్ థ్రెట్స్ని అటాక్ చేయడానికి ఇది ఒక బెస్ట్ మిసైల్ సిస్టాన్ని మనం డెవలప్ చేయొచ్చు. అలాగే మనము ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ నుంచి కూడా ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ని దాడి చేయాలంటే అలాంటి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటాక్ చేయడంలో, వాటిట్లో ఇంకా డిస్టెన్స్ పెంచడానికి అంటే లాంగ్ రేంజ్లో చేయడానికి అనేది అవకాశం ఉంటుందనేది వీరు చెప్తున్నారు. తర్వాత ఈ టెక్నాలజీ అనేది ముందున్న ఎయిర్ టు ఎయిర్ టెక్నాలజీస్ కన్నా కానీ ఇంకా డిస్టెన్స్ చేయొచ్చు అంటున్నారు. ఎందుకంటే నో రిక్వైర్మెంట్ అంటే ముందున్న ఆక్సిడైజర్స్ అనేది లేదు కదా. సో అంటే నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఆక్సిడైజర్తో పని లేదు. సో ఆక్సిడైజర్స్ లేకుండానే మనం డిస్టెన్స్ టార్గెట్ని అద్భుతంగా అనేది అటాక్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. సో ఇప్పుడు మనందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, సార్ నేను ఈ డిఫెన్స్ డిఆర్డిఓలో కొన్ని పదాలు విన్నాను సార్, నాకు అది ఇప్పుడు కన్ఫ్యూజన్ సార్ అంటారు. సో ఆ పదాలు జనరల్గా మీరు విన్నది ఏంటంటే నేను చెప్తా చూడండి. రామ్జెట్ ఇంజిన్. సో ఏమని ఉంటారు? అసలు రామ్జెట్ ఇంజిన్ అంటే ఏంటి ఓకేనా. సో మనకేంటి అసలు రామ్జెట్ ఇంజిన్ అంటే ఏంటి? తర్వాత స్క్రామ్జెట్ అని వస్తుంది ఇంకోటి ఓకేనా. అసలు స్క్రామ్జెట్ అంటే ఏంటి ఓకేనా. స్క్రామ్జెట్ అంటే ఏంటి? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకోటి డువల్ మోడ్. సో దాన్ని ఏమంటారంటే డువల్ మోడ్. సో ఏమంటాము? డువల్ మోడ్ రామ్జెట్ ఓకేనా. డువల్ మోడ్ రామ్జెట్ అనమాట. ఇవన్నీ కూడా నూతనమైన టెక్నాలజీసే, ఇవన్నీ కూడా ముఖ్యమైన టెక్నాలజీసే. సో వాటి గురించి కూడా ఈ డిఫెన్స్ డిఆర్డిఓ నుంచి మనం అర్థం చేసుకోవాలి ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే సో రామ్జెట్ అంటే ఏంటో చెప్పేసి తర్వాత మిగతా వాటిని నేను మీకు చెప్తానన్నమాట. సో మనము రామ్జెట్ అంటే ఏంటంటే రామ్జెట్ అనేది ఏంటంటే సో అది వెళుతున్న వేగంతో ఆ గాలిని కంబ్యూషన్ లేయర్లోకి తెస్తుందన్న. అంటే ఏంటంటే దీంట్లో రొటేటింగ్ కంప్రెసర్స్ ఉంటాయి ఓకేనా. రొటేటింగ్ కంప్రెసర్స్ అనేది ఉంటాయి. సో ఏముంటాయి? రొటేటింగ్ కంప్రెసర్స్ ఉంటాయి. ఈ రొటేటింగ్ కంప్రెసర్స్ ఏం చేస్తాయంటే సో మెల్లమెల్లగా ఏంటంటే బయట ఉన్న గాలిని ఓకేనా. సో ఇన్కమింగ్ ఎయిర్ అంటే గాలి ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమింగ్ ఎయిర్ని సో కంబ్యూషన్కి ఇన్కమింగ్ ఎయిర్ ఫార్ కంబ్యూషన్ అంటే లోపలికి వస్తున్న ఎయిర్ని కంబ్యూషన్కి, ఫ్యూయల్కి ఆ ఎనర్జీ ఇవ్వడానికి, బర్న్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో అలాగే ఏంటంటే ఎయిర్ని కంప్రెస్ చేసి అలో చేస్తుంది ఇన్కమింగ్ ఎయిర్ని ఎప్పుడు కూడా కంప్రెస్ చేసి అలో చేస్తుంది కాబట్టి సో ఈజీగా అనేది అది ఆ యొక్క ఇంజన్ని ఫైర్ అవ్వడానికి, వేగంగా వెళ్ళడానికి వాటికి ఉపయోగపడుతుంది. ఈ స్క్రామ్జెట్లో అద్భుతం ఏంటంటే ఇది సూపర్ సోనిక్ స్పీడ్లో వెళ్తుంది ఓకేనా. సూపర్ సోనిక్ స్పీడ్లో వేగం వెళ్ళడానికి ఇది పనిచేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్ 3 నుంచి కూడా మ్యాక్ 6 వరకు. సో ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఈ కంటెంట్ అంతా కూడా రిలేటెడ్ కంటెంట్ కాబట్టి మీకు క్లియర్గా అర్థం. మ్యాక్ 3 నుంచి మ్యాక్ 6 వేగం వరకు వెళ్ళడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో అలాగే ఏంటంటే ఇది హైపర్సోనిక్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఎఫిషియన్సీ తక్కువ ఓకేనా. ఎఫిషియన్సీ రెడ్యూసెస్ ఇన్ హైపర్సోనిక్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు దీని యొక్క ఎఫిషియన్సీ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండదన్నమాట. అలాగే ఈ స్క్రామ్జెట్ ఇంజిన్లో ఏంటంటే నో టర్బైన్స్, సో టర్బైన్స్ లాంటివి ఉండవన్నమాట. సో ఇదే రామ్జెట్ ఇంజిన్ ఓకేనా. మొత్తానికి ఆ గాలిని తీసుకునేసి ఏంటంటే అది మొత్తానికి ఏంటంటే ఇంజిన్ని అక్కడ ఫ్యూయల్ని బర్న్ చేయడానికి అనేది హెల్ప్ అవుతుంది. ఇది రామ్జెట్ అంటాం. మరి స్క్రామ్జెట్ అంటే ఏంటి? స్క్రామ్జెట్ అంటే కొద్దిగా ఎఫిషియెంట్గా, సో అంటే ఇంకొద్దిగా బెటర్గా అన్నమాట. సో ఏంటంటే రామ్జెట్ అనేది హైపర్సోనిక్ స్పీడ్లో ఎఫిషియన్స్గా లేదు. ఈ పాయింట్ మీకు గుర్తుందా? కాకపోతే ఇది డిఫరెంట్. స్క్రామ్జెట్ అంటే ఏంటంటే సో ఇక్కడ స్క్రామ్జెట్కి ఫుల్ ఫామ్ ఏం రాస్తామంటే సూపర్ సోనిక్ కంబ్యూషన్ రామ్జెట్. సూపర్ సోనిక్
కంబ్యూషన్, రామ్జెట్ అని అంటాం. సో ఇది రామ్జెట్లో నుంచి కొద్దిగా అడ్వాన్స్డ్ వెర్షన్గా తీసుకొచ్చిన ఒక ఇంజిన్ అనమాట. ఈ ఇంజిన్లో ఏం చేస్తామంటే ఇంజిన్లో స్పెషాలిటీ ఏంటంటే సో ఇది ఏంటంటేనన్నా హైపర్సోనిక్. సో చూడండి హైపర్సోనిక్ స్పీడ్లో హైపర్సోనిక్ స్పీడ్లో చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. చాలా ఎఫిషియెంట్గా అనేది వర్క్ చేస్తుంది. అంటే ఇంతకుముందు ఉన్న రామ్జెట్ అనేది హైపర్సోనిక్ స్పీడ్లో సరిగా పనిచేయదు, ఎఫిషియన్స్గా ఉండదు. కానీ స్క్రామ్జెట్ అనేది ఏంటి సో ఇంకా అద్భుతంగా అనేది పనిచేస్తుంది అనమాట. ఏంటి సార్ అలా ఏం స్పెషల్ వచ్చింది సార్ స్క్రామ్జెట్లో యాడ్ చేశారు అంటేనన్నా ఇందులో ఏంటంటే హైడ్రోజన్ని ఫ్యూయల్గా తీసుకుంటారు. ఓకేనా, హైడ్రోజన్ యాజ్ అ ఫ్యూయల్. సో ఇందులో ఏంటంటే హైడ్రోజన్ ఫ్యూయల్గా తీసుకుంటారు ప్లస్ అట్మాస్ఫెరిక్ ఆక్సిజన్. సో అట్మాస్ఫియర్లో ఓకేనా అట్మాస్ఫెరిక్ ఆక్సిజన్ కూడా తీసుకుంటారు. సో ఇందులో ఏంటంటే డ్వెల్ మోషన్ అనమాట. సో అందులో ఏంటంటేనన్నా సో ఇక్కడ ఏంటంటే ఒక సింపుల్ థింగ్. సో ఇక్కడ ఏంటంటేనన్నా ఆక్సిజన్ మాత్రమే కాకుండా హైడ్రోజన్ కూడా ఫ్యూయల్గా తీసుకునే స్క్రామ్జెట్. సో ఇంకా హైపర్సోనిక్ స్పీడ్లో ఇది చాలా ఎఫిషియెంట్గానే ఉంది. అందుకని సూపర్ సోనిక్లో ఉండదా అంటే ఉంటుంది. సో అందుకే నేను ముందే మీకు ఈ హైపర్సోనిక్ సూపర్ సోనిక్ అంటే ఏంటో వివరంగా చెప్పానంటే 5 నుంచి 10 మ్యాక్స్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు మనకి స్క్రామ్జెట్ బెటరా రామ్జెట్ బెటరా అంటే స్క్రామ్జెట్. సో ఇది దేనికి ఇది స్క్రామ్జెట్. సో ఇదేంటి రామ్జెట్ అంటే ఏంటి ఏది బాగా పనిచేస్తుంది ఓకేనా. ఇక్కడ రామ్జెట్ బాగా పనిచేస్తుంది, ఇక్కడ స్క్రామ్జెట్ బాగా పనిచేస్తుంది. సో అలాగే ఎలాగైతే రామ్జెట్కి కూడా ఎలాగే టర్బైన్స్ లేదో ఇక్కడ కూడా నో మూవింగ్ పార్ట్స్ ఓకేనా, నో టర్బైన్స్ అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే టర్బైన్స్ లాంటివి ఉండదన్నమాట. సో దాన్నే మనం ఏమంటామంటే సో కాల్డ్ మనం ఏంటి స్క్రామ్జెట్ అంటాం. మరి ఇక్కడ ఇంకొక టెక్నాలజీ వచ్చింది ఓకేనా. సో ఇంకొక టెక్నాలజీ వచ్చింది ఏంటన్నా సో చూడండి ఇది డ్యువల్ మోడ్ అన్నారు అంటే మీకు పేరులో అర్థమైపోవాలా. డ్యువల్ మోడ్ అంటే ఏంటి, ఇది రామ్జెట్గాను ఉంటుంది స్క్రామ్జెట్గాను ఉంటుంది. అంటే దిస్ విల్ యాక్ట్ యాజ్ సో చూడండి యాక్ట్ యాజ్ రామ్జెట్ అండ్ స్క్రామ్జెట్. సో ఇది రామ్జెట్ ఇంజిన్ లాగా పనిచేస్తుంది అండ్ స్క్రామ్జెట్ లాగా కూడా పనిచేస్తుంది. సార్ స్క్రామ్జెట్ ఎలా పనిచేస్తుంది ఓకేనా, ఇవన్నీ కొత్తగా ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్కి. నాన్న యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నట్టు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇవన్నీ తెలియకుండా అయితే ఎగ్జామ్ రాయలేరు. సో అందుకనే మీకోసం చాలా జాగ్రత్తగా అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. సో కాకపోతే నా క్లాస్ ఉన్నారంటే మీకు అద్భుతంగా అర్థమవుతుంది, దట్ ఐ క్యాన్ అష్యూర్ యూ. సో కాకపోతే ఫ్లోలో వినండి, అర్థం కాకపోతే మళ్ళీ రెండోసారి వినండి, క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే కొత్త విషయాలు నేర్చుకుంటున్నప్పుడు కొన్ని పేర్లు స్క్రామ్జెట్ సూపర్ సోనిక్ పేర్లు కొత్త పదాలు ఎక్కువ నేర్చుకుంటున్నప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో అందువల్ల బీట్ క్లియర్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది రామ్జెట్ గాను స్క్రామ్జెట్ గాను ఉంటుంది. ఎలాగంటేనన్నా సో చూడండి ఇది ఒకవేళ ఓకేనా ఓవర్ మ్యాక్ ఓకేనా ఓవర్ మ్యాక్ 4 to 8 మ్యాక్ 4 to 8 స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఆ రేంజ్లో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటేనన్నా ఇది ఇది ఏంటి డ్యువల్ మోడ్ రామ్జెట్ కదా, ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ అనమాట. ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ రామ్జెట్ టు స్క్రామ్జెట్. సో రామ్జెట్ ఇంజిన్ నుంచి కూడా టు స్క్రామ్జెట్గా అనేది మారిపోతుంది అనమాట ఓకేనా. దట్ ఈస్ వాట్ స్ట్రక్చరల్లో వీటికి వేరియేషన్ ఉంటుందన్న. సో స్ట్రక్చర్లో ఏంటంటే ఇది వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ డ్యువల్ మోడ్ అన్నప్పుడే ఇందులో స్పెషల్ ఏంటంటేనన్నా ఇది డిఫరెంట్ ఆఫ్ మోడ్స్లో యాక్ట్ అవుతుంది. అంటే ఏంటంటే సబ్సోనిక్ స్పీడ్లోనూ యాక్ట్ అవుతుంది, డ్యువల్ మోడ్ అన్నప్పుడు ఏంటి సబ్సోనిక్లో యాక్ట్ అవుతుంది, అలాగే సూపర్ సోనిక్ మోడ్లో కూడా యాక్ట్ అవుతుంది. కానీ ఈ రామ్జెట్ స్క్రామ్జెట్ తక్కువ స్పీడ్లో యాక్ట్ అవ్వదన్నమాట. ఇవి వాటి మధ్య ఉంటున్న డిఫరెన్సెస్. అలాగే స్టూడెంట్స్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా అద్భుతమైన ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సో మీకోసం మనం ఏంటంటే సో ఎనీ సబ్జెక్ట్ అనేది మన యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఎనీ సబ్జెక్ట్ అనేది 5,000 రూపీస్కి అందిస్తూ ఉన్నాము. సో పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, ఎథిక్స్, ఎస్ఏ అండ్ జాగ్రఫీ అయితే నేనే మీకు పర్సనల్గా అనేది డీల్ చేస్తున్నానన్న కమింగ్ బ్యాచెస్కి. సో ఓన్లీ ఒక సబ్జెక్ట్ కావాలి అనుకుంటున్నారు అంటే అది కూడా మీకు 5,000 రూపీస్కి యూపీఎస్సీ లెవెల్లో అందుబాటులో అనేది ఉంటుంది. 15th ఏప్రిల్ వరకు ఈ యొక్క ఆఫర్ అనేది వ్యాలిడిటీలో ఉంటుంది. ఎవరైతే తీసుకొని ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎన్సీఆర్టీ ఫౌండేషన్స్ కోర్సెస్ కూడా లైన్ బై లైన్ క్లియర్గా డీటెయిల్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ యూస్ అయ్యే విధంగా అద్భుతంగా అనేది మనం అందిస్తున్నాం. సో ఇదే విధంగా ఏంటంటే రెగ్యులర్గా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది నెక్స్ట్ రాబోయే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జాగ్రఫీ సంబంధితమైన కరెంట్ అఫైర్స్ అనేది నేనే మీకోసం క్లియర్గా అనేది నేర్పిస్తాను. ఓకే గైస్, విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వీడియో. రోజు ఒక 30 minutes టైంలో మనం ఎంత కవర్ చేయగలమో అంత క్వాలిటేటివ్గా అనేది కవర్ చేస్తుంటాం. ప్రతి ఒక్కటి మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్ అండ్ డీటెయిల్గా ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.